నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ కావ్య. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారం కోసం వలసవాదులు డబ్బులతో ప్రలోభ పెట్టి గెలుస్తారు, మళ్లీ కల్పించారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శలు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 500 మంది కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికలు. రోజు రోజుకు బీజేపీ ఆదరణ పెరుగుతోందని, దాదాపు 2 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని ధీమా. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో అప్రమత్తమైన పోలీసులు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో మావోయిస్టుల కదలికపై డేగకన్ను. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 500 మంది కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు. ఈ నేపథ్యంలో కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు బీజేపీ ఆదరణ పెరుగుతోందని, ఎక్కువ వచ్చి బీజేపీ పార్టీలో చేరుతున్నారని చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ చేరికలను బట్టి దాదాపు 2 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని, 2వ నెంబర్కు ఓటు వేసి బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. మనము కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టడానికి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేటప్పుడు, సర్పంచులను ఎన్నుకునేటప్పుడు మనము మంచోళ్ళ చెడ్డోళ్ళ అని బాగా ఆలోచన చేసేయాలి. ఈ దేవులకెళ్ళి తీసి ఇదే చేస్తే మనము దానికి అమ్ముడు పోకుండా మనము మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే 5 సంవత్సరాలు మనం సుఖంగా చూసుకుంటాం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. మన కొండ విశ్వేశ్వరన్న మన చేవల్ల ఎంపీ అభ్యర్థి గారు జాయిన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన పొద్దుటూరు సర్పంచ్ గారిని ముందు మొదలైంది. అది బ్యాగ్లు, తర్వాత స్టిక్కర్లు, వాల్ రైటింగ్ తోటి. కానీ ఇప్పుడు అయితే చాలా ఊపందుకుంది. ఇంతకుముందు నేను చేసిన యాత్ర, ప్రజా ఆశీర్వాద యాత్ర పేరు మొదలైంది. ఆఖరికి వచ్చే వరకు అది జాయినింగ్ యాత్ర అయింది, ఆశీర్వాద యాత్ర కాదు. ప్రతి ఊర్లో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. కానీ ఇప్పుడైతే నాయకులు కూడా, ఇక్కడ ఉన్న నాయకులు కూడా, పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మా చేవెళ్ళ ప్రాంతంలో వికారాబాద్, పరిగిలా జాయిన్ అవుతున్నారు. ఎంపీపీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అట్లనే పట్టణంలో అన్నిట్లో పెద్ద కార్పొరేషన్, మున్సిపాలిటీ అంటే మాకు మీర్పేట్, అందులో 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయినరు, కార్పొరేటర్లు. అంటే ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్దీ ఊపు ఎక్కున్నది. అంటే మోడీ గారి వేవ్ అయితే 3 నెలల సందే ఉంది. కానీ ఇప్పుడు అది ప్రజలకు రాజకీయంగా అందరికీ మోడీ గారు గుండెలు ఉన్నారు. కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు, కనువ కప్పుకుంటున్నారు. ఎక్కడనైతే బీజేపీ మహబూబాద్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో భారతదేశ రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ 102వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, మహారాష్ట్రలోని కొల్లాపూర్ సంస్థానానికి చెందిన సాహు మహారాజ్ బ్రాహ్మణేతర మరియు వెనుకబడిన తరాలకు అనుకూలంగా విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1902లో ప్రారంభించి ప్రఖ్యాతిగాంచిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. స్వాతంత్రానికి ముందు నుంచి భారతదేశ భవిష్యత్ అంటే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అని ముందే గ్రహించి రిజర్వేషన్ల ప్రవేశపెట్టి బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాతనగా చరిత్రలో నిలిచిపోయాడని పేర్కొన్నారు.
మహారాజ్ అంటే భారతదేశంలో బట్ట మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లను ప్రారంభించినటువంటి ఒక రాజు. ఆ రాజు ఛత్రపతి సాహు మహారాజు ఆ రోజుల్లో బట్ట కొల్లాపూర్ సంస్థానానికి రాజుగా ఉండి ఈ భారతదేశంలో బట్ట బ్రాహ్మణీయ ఆధిక్యతను చూసి బహుజన కులాలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు కంపల్సరీ ఒక ప్రాధాన్యత విద్యలో బట్ట ఉద్యోగంలో బట్ట కావాలన్న ఉద్దేశంతోనే 1902 సంవత్సరం జూలై 26వ తేదీన భారతదేశంలో బట్ట మొట్టమొదటిసారిగా రిజర్వేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి 85% ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్స్ ఉండడం వలన ఈరోజు అందరూ ఎంతో కొంత అభివృద్ధి చెందడం జరిగింది. మరి అలాంటి రిజర్వేషన్స్కి మూల పురుషుడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ సందర్భంగా టీఎస్టీటీఎఫ్ మహబూబాద్ జిల్లా శాఖ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మిత్రులారా, భారతదేశంలో రిజర్వేషన్కి మూల పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఆయన 1902 జూలై 26వ తారీఖునే అట్టడుగునటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆ రోజు రాజు ఉన్నటువంటి హోదాలో రిజర్వేషన్ చట్టాలను తీసుకొచ్చి అమలుపరిచి అణగారిన వర్గానికి చేయూతీయడంలో ఆయన ముందుండి భారతదేశంలో రిజర్వేషన్కి మూల పురుషుడుగా పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల యొక్క ఆధ్వర్యాలలో సాహు మహారాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సుదినం. మిత్రులారా, భారతదేశంలో మహారాష్ట్ర కొల్లాపూర్ ప్రాంతంలో తన రాజ్యాధికారంలో ఉన్న రోజులలో మరి సాహు మహారాజు వెరీ గుడ్ మార్నింగ్. చాలా మంచి రోజు. రిజర్వేషన్లో మొట్టమొదటి అగ్రరాజుగా నిలిచిన ఏ సౌదీ రాజు గారికి మనం అందరం రుణపడి ఉన్నాము. ఆయన యొక్క రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తేనే ఈ స్థాయిలో ఉన్నాం. ఒక మంచి ఆహారము భోజనం చేస్తున్నాము, మంచి బట్టలు వేసుకుంటున్నాం. ఇదే విధంగా మనమంతా ఒక యూనిటీగా బొగ్గు బ్లాకుల వేలం బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పాపమేనని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘాటుగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సరదాగా చిన్నారులకు కరాటే క్లాసులు చెప్పారు. దేశవ్యాప్త ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టి కార్పొరేట్ వ్యవస్థలను పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత కేసీఆర్దేనని ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏ విజన్ ఉందని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు. అయిపోయిందా మీ యోగాసనం బాకీ అయిపోయింది. స్వతంత్ర భారతదేశాన్ని ఇవాళ స్వతంత్రం లేకుండా మరి ఈ రిజర్వేషన్ తీయడానికి
ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వస్తా ఉన్నాయి. వాళ్ళందరూ ఒకటే. మొన్నటి వరకు సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్నది బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా. మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో. ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన, ఈ ఊరు సింగరేణి ప్రైవేటీకరణ అయితే అని చెప్పి. సిగ్గుందా నోరా, అది తాటి పట్టనా నాలుగనా అని అడుగుతాను. మీరందరూ కూడా గమనించాలి. బండ అబద్ధాలు ఆడి ఈ ఊరు పూర్తిగా విధ్వంసానికి గురైతుందని చెప్తాడు ఆయన. ఆయన చేసింది ఈ ఊరిని బొందల గడ్డ. ఆ కనబడే గుట్టలు ఆయన చేసిన పుణ్యమే. దాంట్లోకెళ్ళి వెళ్ళే దుమ్ము, దాంట్లోకెళ్ళి వెళ్ళేటువంటి విషవాయులతో చచ్చిపోయేది మనం. దానికి కారణం కేసీఆర్. ఫస్ట్ మా గోదావరి రామగుండం ప్రజలకు ముక్కు నేలకు రాసి నీ దొడ్డు ముక్కు అరిగే వరకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మనకు తీరని అన్యాయం చేసింది. రామగుండంలో పౌరస్తేలే ఒగ్గుబాయిలను ప్రైవేటీకరణ. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీ మొత్తంలో నగదు తరలింపు వ్యవహారాలపై గురిపెట్టిన పోలీసులు మరోవైపు మావోయిస్టుల కదలికపై డేగకన్నేశారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడం అప్రమత్తమైన ఏజెన్సీ పోలీసులు ఎన్నికలను ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించేందుకు సన్నాహకాలు ముమ్మరం చేశారు. पेटेंट को देखी पहचान 241 वोट आ गया 240 का पर्सनालिटी देख के पहचान सकते हो. सही है. అధికారం కోసం అవకాశం కోసం వలసదారులు డబ్బులతో ప్రలోభపెట్టి గెలిచిన తర్వాత కనిపించరని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A గనిపై ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని, గని కార్మికులు ఎదుర్కొంటున్న 20 సమస్యలను పరిష్కరించిన ఘనత అతనికే దక్కుతోందని, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ను పునరుద్ధరించి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
సింగరేణి కార్మికులకు 10 లక్షల వడ్డీ లేని రుణాన్ని కల్పించినట్లు ఈశ్వర్ గుర్తు చేశారు. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని, కష్టం తెలిసిన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని, పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకను అవుతానని ఈశ్వర్ హామీ ఇచ్చారు. గత కుమార్ మనవి చేస్తూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మా కార్మిక సోదరులకు సంబంధించిన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ఒక 20 సమస్యలకు సంపూర్ణమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా 19,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా లాభాల వాటా కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, మరి కార్మికులు కోరినటువంటి వాళ్లకు ఇల్లు ఇచ్చేటువంటి, ఇంటికి ఒక 10 లక్షల రూపాయల రుణం ఇచ్చేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. మంచి ప్రభుత్వం ఉంటే, మంచి నాయకులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అవకాశం కోసం, అధికారం కోసం వచ్చేటువంటి నాయకులు గెలిస్తే వాళ్ళు ఎన్నికల సమయంలో వస్తారు, వాళ్ళు డబ్బు ప్రలోభంతో మరి గెలుస్తారు, తర్వాత మనకు ఎన్నడూ కూడా అందుబాటులో ఉండరు. దయచేసి కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఆదరించాలని సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ మనవి చేస్తూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణి కరోనా మహమ్మారి బారి నుండి దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నరేష్ ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు. మంగళవారం తానూరు మండలం ఎల్వి, జౌలబి, కోలూరు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి రానున్న ఎన్నికలలో దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిందేనని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, సమీప భవిష్యత్తులోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అంతరించబోతోందని పేర్కొన్నారు. మండల కేంద్రంలో గ్రామాన ప్రచారం నిర్వహించారు. కలుస్తూ ఆప్యాయత పలకరిస్తూ కమల పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. 60,000 ఇచ్చిండు. అంత గొప్ప మనిషి మనకి ఆయన అవసరం ఉన్నదా లేదా? దేశానికి మంచి మనిషి కావాలా లేదా? 140 కోట్ల జనాభా ఉన్నది. అందరు నా కుటుంబ సభ్యులు అంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, నెహ్రూ గాంధీ, ఏదో గాంధీ అనుకుంటే దగ్గర వస్తారు. కానీ మా మోదీ గాడట్లా చాయమినోడు, గరీబోల దశ ఏమున్నది తెలిసినోడు, గరీబోలది ఏం దశ ఉంటుంది అని తెలుసుకున్నది, దుఃఖం ఏముంటుంది తెలిసినోడు నరేంద్ర మోదీ. ఇంకొకసారి ప్రధానమంత్రి చేస్తే దేశం చాలా బాగవుతుంది. దేశంలో అందరికీ ఇల్లు వస్తాయి, దేశంలో అందరు పనికి తగ్గుతారు, పిల్లగాళ్ళకు జాబ్ వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. ఒక్కసారి మీరు నరేంద్ర మోదీకి ఓటేస్తా అని చేతులు ఎప్తే నేను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతా.
भारतीय जनता पार्टीचे नेते सगळ्यांना माझ्यातर्फे नमस्कार, राम राम. 3 महिन्याखाली इलेक्शन झालंय आपल्या राष्ट्राचं, तेलंगणा राष्ट्राचं. मी तुमच्या आमदारासाठी भारतीय जनता पार्टीकडून उभा राहिलो. तुमच्या सगळ्याच्या आशीर्वादानं मला हे मुधोळ तालुक्यातील जनता 25,000 मेजॉरिटीने मला निवडून दिली. निवडून दिल्यानंतर माझं कर्तव्य आहे 5 वर्ष मी तुमचा सेवक म्हणून काम करा. तुमच्या दुःखामध्ये, तुमच्या कष्टामध्ये, तुम्हाला आपत आली असेल, तुमच्या गावात काय ते प्रॉब्लेम असेल, ते करणं मला भाग्य आहे. तुमचं ऋण जे माझ्यावर ठेवलात ते ऋण फेडणं सुद्धा माझं कर्तव्य आहे मित्रांनो. मी या वयामध्ये सुद्धा, माझं वय जवळजवळ आज 65 वर्ष आहे. तुम्ही आशीर्वाद दिलात मला. कथित मी आज या इतक्या उन्हामध्ये सुद्धा मी तुम्हाला वचन देऊन सांगतो, मुधोळ तालुक्याच्या जनतासाठी, जवळ्याच्या जनतासाठी, तानूर मंडळाच्या जनतासाठी मी अहोरात्र माझं पाण्यात रक्ताचं पाणी करून सुद्धा मी तुमच्या कष्टामध्ये केव्हा राहतो म्हणून तुम्हाला सगळ्यांना सांगतो मित्रांनो. आता 3 महिने झाल्याचं इलेक्शन झालंय. भारत देशाचं इलेक्शन तुम्हाला सगळ्याला माहित आहे. भारत देशाचं इलेक्शन, भारत దేశంలో కోన్ రాయితే అప్లే లేకరు आता అప్లే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారం కోసం వలసవాదులు డబ్బులతో ప్రలోభపెట్టి గెలుస్తారు, మళ్లీ కల్పించారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శలు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 500 మంది కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికలు. రోజు రోజుకు బీజేపీ ఆదరణ పెరుగుతోందని, దాదాపు 2 లక్షల మెజారిటీతో గెలిపిస్తామని ధీమా. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో అప్రమత్తమైన పోలీసులు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో మావోయిస్టుల కదలికపై డేగ కన్ను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధహితం.